శ్రీ కనక మహాలక్ష్మి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మన విశాఖలోని గురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానంలో ఉన్నాం. సరిగ్గా ఇక్కడ నుంచి చూసినట్లయితే అమ్మవారి మూలవారట్టు ఉంటుంది. ఇక రేపు 18వ తేదీ చివరి గురువారం దీనికి సంబంధించి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నా పేరు కేదారలక్ష్మి అండి. నేను ఇక్కడ ఉత్సవ కమిటీ బోర్డు మెంబర్ గా వేసారు. ఉత్సవ కమిటీ మానసిక సందర్భంగా మానసిక మాసం అనేది ఇక్కడ ఫేమస్ 1 month. అందులో లక్షవారాలు గురువారాలు అనేది శుక్రవారాలు అనేది ఫేమస్ అమ్మవారి రోజు. నెలంతా అమ్మవారి రోజులే, కానీ ఈ 2 రోజుల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తారు. అంటే 3వ వారం అని, లక్షవారం అని, 4వ వారం అని, 4 వారాలు కూడా ఫేమస్ డేస్ గురువారాలు. దీనికి ఏంటంటే అక్కడ ఉత్తరాంధ్ర, ఏపీ, తెలంగాణ, ఒడిశా దగ్గర నుంచి ఎక్కడ ఉన్నటువంటి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే మన కోరికలు ఏవైతే ఉన్నాయో అమ్మవారు తీరుస్తారు. ఈ మానసిక మాసం అనేది అమ్మవారి రోజులు అనేది ప్రతి ఒక్కరు భక్తులు నమ్మకం. అలాగే ఇక్కడ స్థానికంగా స్వయంభూ వెలిసినటువంటి అమ్మవారు కాబట్టి కనకమహాలక్ష్మి అమ్మవారు అనేది ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు భక్తులు కోరుకుంటారు. అలాగే ప్రతి లక్షవారం కూడా 1,00,000 మంది పైగా భక్తులు కూర్చున్నారు. రేపు 4వ వారం కాబట్టి ఇంకొంచెం అంచనాకి మించి అంటే 1,00,000 అబౌవ్ దాటుతారని మా అంచనా. అలాగే దీనికి సహకారం జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో, అలాగే సిటీ పోలీస్ కమిషనర్ సారథ్యంలో, ఎండోమెంట్ సంబంధించి దేవాలయ సంబంధించిన సిబ్బంది ఈఓ గారి సారథ్యంలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ప్రతి ఎండోమెంట్ డిపార్ట్మెంట్, స్థానిక ఎమ్మెల్యే ఎంసీ కృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే కూటమి నాయకులు సీతమరా సుధాకర్ గారు, మన జిల్లా నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ సంబంధించి ప్రతి ఒక్క నాయకుల సంరక్షణలో ఈ రోజు అమ్మవారు మానసిక మాసం ఘనంగా ఇప్పటి వరకు జరిగింది. రేపు లక్షవారం కూడా 1,00,000 మంది పైగా భక్తులు ఇచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎక్కడికక్కడ ఏర్పాట్లు అంటే అన్నదానం సంబంధించి ఏర్పాట్లు కానీ, అలాగే క్యూ లైన్ల ఏర్పాట్లు కానీ, అలాగే లోపల ఉన్నటువంటి గర్భగుడి ఏర్పాట్లు కానీ, వచ్చిన వాళ్ళకి టాయిలెట్స్ కానీ, వాటర్ కానీ, అలాగే మజ్జిగ ప్యాకెట్లు కానీ, అలాగే వాళ్ళకి తినుబండారాలు ఏదో క్యూ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకి మన లాస్ట్ వీక్ తుమ్మిడి బ్రదర్స్ వాళ్ళు, అలాగే షాపింగ్ మాల్ వాళ్ళు చాలా మంది స్పాన్సర్ చేశారు. అదే మాదిరిగా రేపు కూడా కొంతమంది షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అలాగే దేవాలయం తరఫు నుంచి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా దాన్ని పర్యవేక్షణలో, మా ఉత్సవ కమిటీ పర్యవేక్షణలో కూడా సక్రమంగా జరుగుతుంది. దీనివల్ల రేపు కూడా ఘనంగా జరుగుతుంది. కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా సహకరించాలి. ఒక 2 నిమిషాలు అటు ఇటు దర్శనం అవుతుంది. కాబట్టి వచ్చిన వెంటనే కంగారు పడకుండా ప్రతి ఒక్కరు దర్శించుకొని రేపు విశిష్టమైన రోజు ఏంటంటే ప్రత్యేకమైన రోజు చీర కట్టాభిషేకం. అంటే అమ్మవారికి నెలంతా చేసిన తర్వాత పంచామృత స్నానానికి సుమారు 1,110 మందితోని కలిసి పూజ చేసి అమ్మవారికి ప్రత్యేకమైన రేపు మామూలుగా అయితే 3 o'clock తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. భక్తులందరూ క్యూ లైన్ లో ఉంటారు. భక్తులకి అవకాశం ఇచ్చి 1,116 మందితోని కలిసి పూజ చేసి ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి పంచామృత అభిషేకంలో భక్తులు కూడా పాల్గొనడానికి ఒక కలిసిమిచ్చి పసుపు కుంకాలు వేసి క్యూ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ టైమింగ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అవకాశం కల్పిస్తారు. ఈవో గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాన్ని సన్నాహాలు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు పర్యవేక్షణ జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనాలకోట శ్రీకాంత్. నేను సౌత్ కాన్స్టిట్యూన్సీ 38 వార్డు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మార్గశిర మాసంలోని అమ్మవారిని దర్శించుకునే ప్రతి ఒక్క భక్తులు కూడా నెల రోజుల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకొని చాలా ఆనంద ఉత్సవాలతో చాలా చక్కగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా రేపు 4వ లక్షవారం రోజుని సుమారు ఇంచుమించు 1,00,000 మంది పైచిలకు భక్తులు వస్తారని మేము అంచనా వేస్తున్నాం. మేము చాలా దీనికి తగ్గట్టుగానే ఆలయ ఈవో గారు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, అదేవిధంగా మాకు ఉత్సవ కమిటీ సభ్యులుగా మాకు వేసినటువంటి మేమందరం కూడా సాయశక్తిలో మేమందరం కూడా ఈ కార్యక్రమంలోని మేము పాల్గొని మీకు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. అదేవిధంగా స్పాన్సర్స్ కూడా అనేక సంస్థల వాళ్ళు కూడా వచ్చి మాకు ఉత్సవ కమిటీ తరఫున వాళ్ళందరూ కూడా స్పాన్సర్ చేసి
ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా చేదోడు వాదోడుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము చాలా సంతోషిస్తున్నామండి. అదే విధంగా కూటమిలో సభ్యులైనటువంటి 3 పార్టీలు నాయకులందరూ కలిసి అదే తెలుగుదేశం, బీజేపీ, జనసేన మొత్తం అంతా పాల్గొనడమే కాకుండా ఈ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తామని మేము గట్టిగా నమ్ముతున్నాం. ముందుకు తీసుకెళ్తాం కూడా. ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ఆలయ ఈవో గారికి అదే విధంగా మా ఎమ్మెల్యే గారికి అందరికీ అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఒక మహాభాగ్యం. అందున అమ్మవారి ఆలయ కమిటీలో సభ్యులు అంటే భక్తులకు సాక్షాత్తు సేవ చేసేటువంటి మహా అద్భుతమైన అదృష్టం మీరు కొనసాగుతున్నారు. నిజంగా వీరి పూర్వజన్మ సుఖమని చెప్పాలి. అందుకు తగినట్టుగానే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి సభ్యులు తెలియజేస్తున్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు విశాఖపట్నం వాసులతో పాటు సమస్త ప్రజానీకానికి ఉన్నందుకు ఆశిస్తూ వీడియో జర్నలిస్ట్ శ్రీ జగదీష్ కుమార్, విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధి నుంచి.